జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా మనఃపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మనం ఈరోజు కూడా అమ్మా నాన్న పిల్లల వ్యవహారాల గురించి మనం తెలుసుకుందాం. పోయిన ఎపిసోడ్లో తల్లిదండ్రులు పిల్లల మీద కేకలేయడం గురించి తెలుసుకున్నాం. మీరెన్నైనా చెప్పండి, పిల్లల ఫిర్యాదులు ఇక్కడితో ఆగిపోవడం లేదు. పిల్లలు చెప్పే వేరే కంప్లైంట్స్ లేకపోలేదు. పిల్లలు టీవీ చూసేటప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ మీద చిర్రుబుర్రులాడతారు. ఇలా చిందులు తొక్కడమే పిల్లల కంప్లైంట్. అది మాత్రమే కాదు, ఈ కాలపు పిల్లలు టీవీ చూడడంలో చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. 24 గంటలు దానికే అతుక్కుపోతున్నారు. స్కూల్ నుంచి ఇంటికి రాగానే వాళ్ళు చేసే మొదటి పని టీవీ ఆన్ చేయడమే. షూస్ కూడా విప్పరు, అమాంతం టీవీ ఆన్ చేస్తారు. అది చూసి పెద్దలు పేట్రేగిపోతారు. చదువుకునే టైంలో టీవీ ముందు కూర్చుంటారు, ట్యూషన్కి వెళ్ళమంటే బుద్ధిగా వెళ్ళరు, టీవీ చూస్తూ ఉంటారు. ఇలాంటి సైకాలజీ పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది. అంటే ఎంతవరకు వాళ్ళు టీవీ చూస్తే మీరు తిడతారో అంతవరకు వాళ్ళు అదే పనిగా టీవీ చూస్తూ కూర్చుంటారు. వాళ్ళ ఒంట్లో ఉన్న అహంకారం, అంటే పిల్లలు కూడా అహంకారంతో రెచ్చిపోతారు అని మీరు తెలుసుకోవాలి. వాళ్లకున్న అహంకారం మన మాట విననివ్వదు. టీవీ చూడొద్దంటారు. ఎన్నిసార్లు చెప్పినా వాళ్లలో ఉన్న అహంకారం నువ్వు ఎంతైనా చెప్పుకో, డోంట్ కేర్ అన్నట్టు తయారు చేస్తుంది. ఎదిరించి మాట్లాడడం మొదలెడతారు. అది వాళ్ల మనసులో పాతుకుపోతుంది. మనసు నుంచి తొలగించరు. ఒకవేళ వాళ్లల్లో వినయం అనేది ఉంటే బయటికి పొక్కరు, మనసులో పెట్టుకుని ఫీల్ అవుతారు. టీవీ చూడకుండా ఉండలేను అంటారు. మనం ఎంతవరకు టీవీ చూడొద్దని ఫోర్స్ చేసినా అంతకంత అదే ఫోర్సుతో మేం చూస్తాము అంటారు. ఈ రకంగా అహంకారం అనేది తీవ్ర రూపం దాల్చుతుంది. ఇలాంటప్పుడు ఆ తల్లిదండ్రులు ఏం చేయాలి? మన పిల్లల అహంకారం తీవ్రతరమైతే వెంటనే వాళ్ళు అది అర్థం చేసుకోవాలి. వాళ్ళ మనసులో ఉన్నంత వరకు ఇది మీకు అర్థం కాకుండా పోతుంది. కానీ అది బయటికి చెప్పుకుంటే గానీ మీకు అర్థం కాదు. నేను మాత్రమేనా ఇక్కడ టీవీ చూస్తున్నది? నాకెందుకు అడ్డు చెప్తారు? నా ఫ్రెండ్స్ అంతా టీవీ చూస్తున్నారు. సురేష్ కూడా టీవీ చూస్తున్నాడు, చంద్రయ్య కూడా టీవీ చూస్తున్నాడు. నేనెందుకు టీవీ చూడకూడదు? టీవీ చూస్తే తప్పే లేదు. ఈ విధంగా మాట్లాడితే వెంటనే మీరు పిల్లల సైకాలజీలో ఏదో ప్రాబ్లం ఉందని తెలివిగా అర్థం చేసుకోవాలి. అక్కడే మీరు అవగాహనతో మెలగాలి. ఎంత మేరకు మీరు ఫోర్స్తో చెప్తారో అదే స్థాయిలో వాళ్ళు వింటారనుకోవడం మీ పొరపాటు. ఎందుకంటే ఈ అహంకారం వాళ్లను తప్పుడు దారి పట్టిస్తుంది. మనమే వాళ్ళు వ్యతిరేక బాణీలో ప్రవర్తించే విధంగా మనం అవకాశం ఇస్తున్నాం. ఆ సమయంలో తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకుని వాళ్లను తిట్టడం, కొట్టడం ఆపేయాలి. వాళ్లకు అది ప్రేమతో వివరించాలి. లేదంటే వాళ్ల పక్కన కూర్చుని కాంప్రమైజ్ చేయండి. ఎక్స్పెషల్లీ పిల్లల ఎగ్జామ్ టైంలో ఈ తల్లిదండ్రులు పడే పాటలు ఉన్నాయి చూసారా, అది వర్ణనాతీతం. పిల్లలు చదువుకోరు, టీవీలు వదిలిరారు, ఆటల్లో పడిపోతారు అని. పాపం అది మాత్రమే కాదు, నేనే స్వయంగా చూశాను. ఎగ్జామ్ టైంలో పిల్లలు చక్కగా నిద్రపోతారు, కానీ వాళ్ళ తల్లిదండ్రులకి మనశ్శాంతిగా నిద్ర పట్టదు. ఇన్ని టెన్షన్స్ వాళ్ళు భరించాల్సి వస్తుంది. మీరు ఇలా ఫీల్ అవ్వడం వల్ల పిల్లల్లో మార్పు వస్తుందనుకుంటారా? చస్తే మార్పు రాదు. దాంతోపాటు విపరీతమైన బాధకు గురి చేస్తారు. మన రోజుల్లో మన ఎగ్జామ్ టైంలో మన వాళ్ళు ఇలా దిగులు పడేవాళ్ళ ఏంటి? రాత్రులు మేలుకునేవాళ్ళా? లేదు కదా. వాళ్ళకి పిల్లల పరీక్షల గురించి కూడా ధ్యాస ఉండేది కాదు. కానీ ఈ పిల్లలు తెగ టెన్షన్ పెడుతున్నారు. వాళ్ళు మాత్రం టెన్షన్ పడ్డలేదు. పెద్దలు టెన్షన్తో చావని, మనం టెన్షన్ లేకుండా ఫ్రీగా ఉందాం. తల్లిదండ్రులు పిల్లల మీద చూపే అశ్రద్ధ వల్లే తప్పు జరిగిందనొచ్చు. నా చిన్ననాటి ముచ్చట్లు నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. అది ఇప్పుడు మీకు చెప్తాను.
నేనప్పుడు చాలా చిన్న పిల్లని, స్కూల్‌కి వెళ్తున్నాను. ఎగ్జామ్ దగ్గర పడితే కూర్చుని అయ్యో! ఓ అని ఏడుస్తూ ఉండేదాన్ని. కావాలనే ఏడుస్తూ ఉండేదాన్ని. వెంటనే మా అమ్మ, నాన్న వచ్చి "ఎందుకమ్మా అలా ఏడుస్తున్నావు? ఎందుకు?" అంటారు. మీరే చూడండి నాకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో మీకు బాగా తెలుసు. అందరి ఫ్రెండ్స్ ఇళ్లలో ఏమంటున్నారు? "నువ్వు కూర్చుని చదువుకో, నువ్వు బాగా చదువుకోవాలి" అంటారు. కానీ మీరు ఒక్కరోజు కూడా "నువ్వు కూర్చుని చదువుకో, బాగా చదువుకో" అన్న పాపాన పోలేదు. అందుకే నేను ఏడుస్తున్నానన్నాను. ఎందుకు మా వాళ్ళు అసలు చదువుకొని చెప్పేవాళ్ళు కాదు. వెంటనే మా తల్లిదండ్రులు "అది కాదమ్మా, నువ్వు ఇప్పుడు బాగా చదువుకుని స్కూల్లో ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంటావు కదా, అది మాత్రమే కాదు నువ్వు రోజు స్కూల్ నుంచి రాగానే మొత్తం చదివేస్తావు కదా, అలాంటప్పుడు నీకు చెప్పడం దేనికమ్మా, మేం చెప్పాల్సిన అవసరం లేదు కదా." అయినా సరే వాళ్ళు అనలేదన్న బాధ నా మనసులో కొద్దిగా ఉండేది. ఇప్పుడు చూడండి ఆ వైఖరి తలక్రిందులుగా మారిపోయింది. 24 గంటలు చదవండ్రా అని అరవాల్సొస్తోంది. ఇదే చదువుకునే వాళ్ళైతే స్వయంగా వాళ్ళు చదువుకుంటారు. దీనికోసం తల్లిదండ్రులు ఎందుకు అరవాలి, ఎప్పుడు అరవాలి అని తెలిసి పెట్టుకోవాలి. మనం చెప్పేది పిల్లలు గనక వింటే అది పద్ధతిగా ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లలను టీవీ చూడొద్దు అని పిల్లలతో చెప్తే వాళ్ళు టీవీ చూడడం వెంటనే ఆపేయాలి. ఆ తర్వాత దాని రిజల్ట్ చూడండి. వాళ్ళ నెత్తిన బరువు బాధ్యతలు మోపండి. నన్ను కలవడానికి ఒక సోదరి వచ్చేది. తన కొడుక్కి 13 ఏళ్ళు. అమ్మను ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రశ్నతో వేధించేవాడు వాడు. ఎప్పుడు చూసినా ఆవిడ కుర్రాన్ని తిట్టేది. చదువుకోవడం లేదు, ఆడుకుంటున్నావు. సరిగ్గా ఎగ్జామ్ దగ్గర పడేటప్పుడు నువ్వు చదువుకోవడం లేదు, ఆడుకుంటున్నావు, టీవీ చూస్తున్నావు. వీళ్ళింట్లో టీవీ కట్టేస్తే పక్కింటికెళ్ళి టీవీ చూసేవాడు. అందువల్ల ఆవిడ నన్ను కలిసి వీడికెలా బుద్ధి చెప్పాలా అని దిగాలుగా అడిగింది. మీరేం చేయక్కర్లేదు అని నేను ఆవిడతో చెప్పాను. వెంటనే ఆవిడ వాడి రిజల్ట్ చాలా దారుణంగా ఉందని చెప్పింది. పర్వాలేదమ్మా, ఏదైనా సరే అరవొద్దన్నాను. ఇలా ఎన్నాళ్ళు అరుస్తారు? మీరే దీనికి బదులు చెప్పండి అన్నాను. వాడిలో ఏ చేంజు లేదు. మనం చెప్పి ఒకరిలో మార్పు రాకపోతే అది చెప్పడంలో ప్రయోజనం లేదు. నా మాట అర్థం చేసుకుని ఆవిడ కూడా అరవడం మానేసింది. ఎంతవరకు వాళ్ళ అబ్బాయిని అరవడం, తిట్టడం పూర్తిగా మానేశారో అప్పట్నుంచి ఆ కుర్రాడు చదువులో కొంచెం కొంచెం కాన్సంట్రేట్ చేయసాగాడు. శ్రద్ధగా కూర్చుని చదవడం మొదలెట్టాడు. ఇది మాత్రమే కాదు, వాడు వాళ్ళ అమ్మతో చెప్పాడు, "అమ్మా, నువ్వు నన్ను తిట్టకుండా ఉండడం ఏం బాగోలేదు. నువ్వు తిడుతూ ఉంటేనే కూర్చుని చదవడానికి ఇంట్రెస్ట్ వస్తోంది" అని వాళ్ళ అమ్మతో చెప్పాడట. ఈ మధ్య "నువ్వు నన్ను తిట్టడం లేదు, నాకు నచ్చలేదు. నువ్వు తిడితే నాకు చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది. నువ్వు అప్పుడప్పుడు తిడుతూ ఉండమ్మా." చూసారా, అబ్బాయి తల్లితో "నువ్వు తిట్టమ్మా" అని అన్నాడు. ఎప్పుడైతే వాడు ఆ సైకాలజీకి అలవాటు పడ్డాడు, అమ్మ అరవడం మానేశాకే. ఆవిడ అరిచేదాకా వాడు కంప్లైంట్ చేస్తూనే ఉండేవాడు. ఎప్పుడు చూసినా అమ్మ అరుస్తుంది అనేవాడు. అది కారణం లేకుండా. అప్పుడు అది బాగోలేదు. ఇప్పుడేమో అనడం లేదు, ఇది బాగోలేదు అన్నాడు. ఇప్పుడు దీని రిజల్ట్ ఎలా ఉంది? వీళ్ళు చక్కగా చదువుకుని పరీక్ష పాస్ అయ్యారు. చదువులో బాగా ఇంప్రూవ్ అయ్యారు. మీరు మీ పిల్లల పట్ల ఇదే పద్ధతి పాటించండి. మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఇన్నాళ్ళు అరిచి అరిచి మీ ఒంట్లో ఉన్న శక్తి మొత్తం అలాగే నీరు కారిపోయిందని మీకు తెలుసు. ఇక ముందైనా మీరు మాట్లాడకుండా ఉండండి. ఒక మంచి రిజల్ట్ కనిపిస్తుంది చూడండి. నన్ను కలవడానికి ఒక సోదరు వచ్చేది. ఆవిడ ఏమందంటే, నేను ఎప్పుడు చూసినా నా పిల్లల్ని తిడుతూ ఉంటాను చదువు కోసం. ఆ కుర్రాడు చాలా హుషారు, మంచి మార్కులతో పాస్ అయ్యేవాడు. నేనే అన్నిటికీ అరుస్తూ ఉంటాను. వాడు 80% దాకా మార్కులు తెచ్చుకునేవాడు. కానీ మీ దర్శనం చేసుకున్న తర్వాత వాడి మీద కేకలు వేయడం నేను మానేశాను. ఈ మధ్య నేను మందలించడం మానేశాను. వాడితో "చూడు బాబూ, నువ్వు బాగా చదువుకో, అనవసర విషయాల్లో జోక్యం చేసుకుని దానివల్ల వచ్చే తలనొప్పి నువ్వే భరించాలన్నాను." దాని రిజల్ట్ ఏంటంటే, నేను వాణ్ణి తిట్టినప్పుడల్లా 80% తెచ్చుకునేవాడు. వాణ్ణి తిట్టడం మానేసిన దగ్గర నుంచి 90% సాధించడం మొదలెట్టాడు.
అప్పుడే ఇవన్నీ నా తప్పులని రియలైజ్ అయ్యాను. ఇప్పుడు వాడే స్వయంగా బాధ్యతతో చక్కగా చదువుకుని మార్కులు తెచ్చుకుంటున్నాడు. టీవీ చూడ్డం కోసం ఈ కన్నవాళ్ళకి, కన్నపిల్లలకి మధ్య తరచూ గొడవలొస్తుండేవి. పిల్లలేమో చెప్పిన మాట వినిపించుకోరు. ఆ సమయంలో ఏం చేయాలంటే, మెయిన్‌గా ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీ పిల్లలను కూర్చోబెట్టుకుని వాళ్లతో కాంప్రమైజ్ అవ్వండి. వాళ్లతో కూర్చుని మాటలు పంచుకోండి. ఎలాగో కష్టపడి వాళ్లతో కూర్చుని మాట్లాడుతున్నారు. కొన్ని విషయాలు నెమ్మదిగా చెబుతారు. కానీ అది నిజంగా జరగని ఒక విషయం. ఊరికే పుస్తకం చేతిలోకి తీసుకుని కూర్చుని ఉండడం వల్ల, అలాంటి వాటి వల్ల చదువు మాత్రం నిజంగా బుర్రకెక్కదు. మార్కులు తక్కువగానే వస్తాయి. అందువల్ల ఈ రెండింటికి మధ్య మీ కృషి మీరు చేయాలి. తల్లిదండ్రులు, పిల్లలు ఒక్కటిగా చేరి నన్ను కలవడానికి వచ్చేటప్పుడు అప్పుడు వాళ్లతోటి నేను ఏమంటానంటే, ఏ విధంగా కాంప్రమైజ్ కావాలని ముందు నా దగ్గర నేర్చుకోండి. పిల్లలతో చెప్పేయండి, ఇలా చూడండి, మీరు ఏ టైంలో టీవీ చూడాలి అనేది ముందు మీరు డిసైడ్ చేసుకోండి. ఏ సీరియల్ చూడాలి అని మీరే డిసైడ్ చేసుకోండి. మీ హోంవర్క్ అయిన తర్వాత, చదువుకోవడం అయిన తర్వాత మీకు టీవీ చూడడానికి టైం దొరుకుతుంది ఈ కాలం పిల్లలకి. ఇలాగే వాళ్లతో చెప్పాలి. వాళ్లకు కావాల్సిన ప్రోగ్రామ్స్, వాళ్ళు కోరుకున్న సీరియల్స్ 9 నుంచి 10 దాకా కరోర్పతి చూడాలి. ఎందుకంటే వాళ్ళు కోటీశ్వర్లు కావాలి. ఇందులో తప్పేమీ లేదు. నేను చెప్తున్నానుగా, ఇది కామన్ సెన్స్ పెంచుకునే విషయం. ఈ కరోర్పతి చూశాక పిల్లలందరూ అలాగే అమితాబ్ బచ్చన్లా యాక్టింగ్ చేసేవాళ్ళు. కొంచెం కామన్ సెన్స్ పెంచుకుంటారు. ఇందులో చూశారంటే ఏ సెక్స్ విషయాలు లేవు. మిగతా సీరియల్స్ కంటే ఇది చూడడానికి బాగుంటుంది. ఇది మీరు వాళ్ళను చూడమనండి. ఏ సీరియల్స్లో చెడ్డవి లేవో, ఏ గేమ్స్ వాళ్ళు కోరుకుంటారో వాటిని చూడడం మానేయండని వాళ్ళ చాయిస్కి అడ్డు చెప్పకండి. వాళ్ళ చాయిస్కి మీరు అడ్డుపడకండి. రోజు అర్ధగంట సేపు లేదా గంట సేపు మీ చదువులు వగైరా అయిపోయాయంటే మిగతా టైం అంతా టీవీ చూస్తూ కూర్చోవచ్చు. వాళ్ళు కూడా సరే అంటారు. అమ్మా నాన్న ఊరికే అరవడం వాళ్ళు ఇష్టపడడం లేదు కదా. వాళ్ళు తమ ఇష్టానికి అనుకూలంగా కోరింది చూపించటం మంచిది అంటాను. పిల్లలతో మనం ఒక ఒప్పందానికి రావాలి. అంటే పరీక్ష సమయంలో పూర్తిగా టీవీ మానేయాలి, ఇంకొకటి ఆడుకోవడం మానేయమని చెప్పాలి. అప్పుడేమో వెకేషన్లో టీవీ చూడడానికి మనకు చాలా టైం దొరుకుతుంది. ఉదయాన 1 గంట, సాయంత్రం 1 గంట, నాట్ మోర్ దెన్ దట్. యూజువల్గా వెకేషన్ టైంలో మాకు బోర్ కొడుతుంది, మేమేం చేయాలి అంటారు. దీనికి నేనేమంటానంటే, టీవీ చూడడం వల్ల, వట్టి టీవీ చూడడం వల్ల మీ జనరల్ నాలెడ్జి ఎలా పెరుగుతుంది చెప్పండి? మీ బుర్రలో జ్ఞానం అనేది పెరగాలి. మీ తెలివితేటలు ఎంతవరకు పెరుగుతాయి? వేరే ఏదైనా యాక్టివిటీస్ పంచుకోండి. 2-3 గంటలు వెకేషన్లో టీవీ చూడడం తప్పు కాదుగా. అలాగే ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి. 2 మాసాలకు సరిపడా ప్రాజెక్ట్ ఉంటే తీయండి. అలాగైతే మీకే లోపల ఒక చేంజ్ కనిపిస్తూ ఉంటుంది. మనము వెకేషన్లో ఏదో చేశామనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. లేదంటే ఈ వెకేషన్ ఫుల్ బోర్. ఈ కాలపు పిల్లలు వెకేషన్ వచ్చిందంటే తల్లిదండ్రులను బయటికి తీసుకెళ్లమని, సినిమాలకు తీసుకెళ్లమని వాళ్ళ ప్రాణాలు తీసేస్తారు. మామ్ ఐ యామ్ గెటింగ్ బోర్, మామ్ ఐ యామ్ గెటింగ్ బోర్. వాళ్ళ మైండ్ ఎప్పుడు ఏదో ఒక విషయంలో ఆక్యుపై చేసుకోవాలనే ఆశ. ఈ కాలపు పిల్లలు చాలా హై స్పీడ్. వాళ్ళు ఊరికే ఒకచోట కూర్చోలేరు. మనం ఆనాటి వెకేషన్లో మొదటి రోజు ఏ మూలలో కూర్చునుంటే వెకేషన్ అయ్యేదాకా అలాగే ఉండేవాళ్ళం. ఆటల్లో కూడా కాసేపు ఆడుకుని ఆ తర్వాత ఇంటికి మనం తిరిగొచ్చేస్తాం. ఆ రోజుల్లో ఏం ఆడేవాళ్ళం? బిల్లంగోడు, గోళీలు మాత్రమే. ఈ రోజుల్లో ఎన్నో క్రీడలు వచ్చేశాయి. ఇవన్నీ జనరేషన్లో ఉండే తేడాలే కదా.
పిల్లలకు ఏదో ఒక ప్రాజెక్ట్ ఇచ్చేస్తారు. అలాగే వీళ్ళు చేసే ప్రాజెక్ట్‌లకు ప్రైజులు కూడా ఇస్తున్నారు. వెకేషన్‌లో ఇచ్చే ప్రాజెక్ట్‌లో సక్సెస్‌ఫుల్ రిజల్ట్ లాంటిది ఏదైనా ఉంటే ప్రైజ్ వస్తాయా చెప్పండి? ఎగ్జామ్‌కి కూడా మీరు గిఫ్ట్‌లివ్వచ్చు. 60% సాధించిన వాళ్ళకి వీడియో గేమ్స్ ఏర్పాటు చేస్తాం. 75, 80 సాధించే వాళ్ళకి సైకిల్ కొనిస్తాం. అలా కాదంటే 12థ్‌లో 90% సాధిస్తే వాళ్లకు ఖచ్చితంగా స్కూటర్ కొనిస్తామని చెబితే వాళ్లకు కొంచెం ఎంకరేజ్‌మెంట్ అనేది ఉంటుంది. చెప్పినట్టే మార్కులు సంపాదించి అచీవ్ చేశారంటే వాళ్లలో ఒక రకమైన సంతోషం అనేది ఏర్పడుతుంది. ఇది నా కష్టానికి ఫలితంగా దక్కింది. నేను దీన్ని అచీవ్ చేశాను. ఈ విధంగా పిల్లల సైకాలజీ, అహంకారం పట్టు వదిలించేలా మనం ముందుకెళ్ళాలి. వాళ్ళను ఊరికే తిట్టడం వల్ల డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు. డిప్రెషన్‌లోకి వాళ్ళు వెళ్ళకూడదు. ఎందుకంటే నన్ను చూడ్డానికి ఎందరో గర్ల్స్ వస్తారు. ఈ తల్లిదండ్రులు పిల్లలకి ఎన్నో విధాలుగా డిప్రెషన్ కలిగిస్తున్నారు. అయినా వాళ్లకు సహనం అనేది తగ్గిపోయింది. మన రోజుల్లో సహించుకోవడం అనేది ఉండేది. ఏ సమస్య వచ్చినా సరే మనం ఆ సమస్యని చక్కగా సాల్వ్ చేసేవాళ్ళం. కానీ ఈ తరం పిల్లలకు సహనం అనేది చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే హై స్పీడ్‌తో చాలా ఫాస్ట్‌గా ఉన్నారు. ఎప్పుడూ మైండ్‌లో ఏదో ఒక ఆలోచన చేస్తుంటారు. ఆ పవర్ వాళ్ళకి తగ్గిపోయింది. ఎక్స్‌ట్రా యూస్ అయినందువల్ల వీళ్ళు సహించలేకపోతున్నారు. ఏదైనా ప్రాబ్లం అంటే చాలు సడన్‌గా ఫేస్ చేయాల్సొస్తే వెంటనే వాళ్ళు డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతున్నారు. అమ్మా, నాన్న ఇలా అరవడం వల్లే పిల్లలు డిప్రెషన్‌కి గురవుతున్నారు. ఇలాంటి పిల్లలు తల్లిదండ్రులతో పాటు నన్ను కలవడానికి వస్తుంటారు. నేను పిల్లలకు వివరిస్తాను. కన్నవాళ్ళకి తెలియజేస్తాను. వాళ్లను డిప్రెషన్ నుంచి బయటికి తీసుకొచ్చే మార్గం చూపిస్తాను. డిప్రెషన్ అనేది బాగా పెరిగిపోతే వెంటనే మేము వాళ్ళని సైకియాట్రిస్ట్ దగ్గరికి పంపిస్తాం. లేదా కౌన్సిలింగ్ వాళ్లకు చేయమంటాం. మన భారతదేశంలో కౌన్సిలింగ్‌కి ఇంత మహత్యం లేదు. ఫారిన్‌లో ఇవన్నీ చాలా కామన్. ప్రతి స్కూల్లోనూ కౌన్సిలింగ్ ఉంది. కౌన్సిలర్ వస్తారు. ఆయన వచ్చి ప్రాబ్లమ్స్ అవి సాల్వ్ చేస్తారు. బట్ ఈ మధ్య హై సొసైటీలో ఉన్నవాళ్ళు, హై ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు వీళ్ళంతా స్పెషల్‌గా కౌన్సిలింగ్‌లోకి ఎంటర్ అవుతున్నారు. అందువల్ల వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల కోసం టీవీ చూడడం కోసం వాళ్ళు అందరూ చాలా బ్యాలెన్స్డ్‌గానే ఉంటారు. అలాగే దీనివల్ల మంచి ఫలితాలు సాధించొచ్చు. ఇంకో విషయం ఏంటంటే పిల్లలు డ్రెస్ చేసుకునే విషయంలో పెద్దవాళ్ళు తలదూర్చి చాలా అరవడం నేర్చుకున్నారు. ఎందుకంటే ఈ కాలపు పిల్లలకు డ్రెస్ ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయిపోయింది. గర్ల్స్ విడివిడిగా స్టైల్‌గా వేరువేరుగా నేర్చుకుంటున్నారు. ఇంకోవైపు చూసాము అంటే జెంట్స్‌కి అంటే ఈ ఫ్యాషన్స్ నానాటికి మారిపోతున్నాయి. వాళ్ళ స్టైల్ కూడా మారిపోతోంది. 6 మాసాలకు ఒకసారి వేరువేరు ఫ్యాషన్స్ వస్తున్నాయి. పిల్లలకు డ్రెస్ మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. ఈ రోజుల్లో చిన్న చిన్న పిల్లలకు 3, 4 ఏళ్ల పిల్లలకు కూడా డ్రెస్ పట్ల ఒక ఇంట్రెస్ట్ పెంచుకుంటున్నారు. కొత్త కొత్త డ్రెస్సులు కావాలని స్కూల్‌కి వెళ్ళేటప్పుడు పిల్లలు తల్లిదండ్రులు పీక్కు తింటున్నారు. నాకు రోజు కొత్త డ్రెస్ కావాలి అంటారు. దానికి తల్లి ఏమంటుందంటే, మీ నాన్నగారు ఇవన్నీ కొనిపెట్టేందుకు తెగ సంపాదిస్తున్నారా అని మాటలతో వాళ్ళ నోరు మూయిస్తుంది. ఈ డ్రెస్ విషయంలో మాత్రం తల్లిదండ్రులు తప్పించుకోవాల్సి వస్తుంది. ఈ డ్రెస్ వచ్చి ఒక 4, 5 నెలలు వేసిన తర్వాత సడన్‌గా ఫ్యాషన్ మారిపోయిందంటే ఈ బిజినెస్ పీపుల్ ఏం చేయగలరు చెప్పండి? కొత్త కొత్త డిజైన్లతో కొత్త కొత్త ఫ్యాషన్స్ తెస్తున్నారు. అప్పుడే బిజినెస్ బాగా చేసుకోగలరు. లేదంటే ఆ తల్లిదండ్రులే కష్టపడాలి. ఎస్పెషల్లీ తండ్రి మాత్రమే కష్టపడాలి. డబ్బుకు ఆయన ఏం చేస్తారు? వేస్ట్ అవుతుందిగా. కొన్నిసార్లు బ్యాగీతో ప్యాంట్ వస్తుంది, కొన్నిసార్లు టైట్స్ వస్తుంది, ఒక్కోసారి పైకి పోతుంది, ఒక్కోసారి కిందకి పోతుంది. ఇలా ఎన్నెన్నో వస్త్రాలు, ఒక్కోసారి యూజ్ చేసిన డ్రెస్సులు వస్తుంటాయి చిరిగిపోయినవి. పాత వస్త్రాలు తెచ్చి కుట్టి పారేస్తూ ఉంటారు. ఇలాంటి వస్త్రాలు ధరించేటప్పుడు తల్లిదండ్రులు కాస్త ఫీల్ అవ్వడం సహజమే కదా. ఇంట్లో ఉన్న తాత బామ్మలంతా ఈ చిరిగిపోయిన బట్టలక ఇంత ఖర్చు పెట్టావని నిలదీస్తారు. దీనికోసం 500 తగలేసావా?
ఏం చేస్తావు? ఇంతలా చిరిగిపోయింది, ఇది పోయి వేసుకుంటావా? మన కుటుంబంలో ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటారా? ఈ యూస్ డ్రెస్సులన్నీ డబ్బు పెట్టి కొనడం ఏంటి అని అడగ్గానే వెంటనే పిల్లలు ఏమంటారు? మీకేం తెలుసు అంటారు. ఇప్పుడిదే ఫ్యాషన్. ఫ్యాషన్ అంటే ఇవి కూడా ఫ్యాషనా ఏంటి? పెద్ద పెద్ద రంధ్రాలు పడ్డాయి. దీన్ని పోయి ఫ్యాషన్ అంటారేంటి? మీ డ్రెస్సుల్లో సగం ఒళ్ళు కనిపిస్తుంది కదా! ఆడవాళ్ళేమో టైట్స్ వగైరా వగైరా డ్రెస్సులు వేసుకుంటున్నారు. కానీ ఈ ముసలాళ్ళు అవి కొంచెం కూడా ఇష్టపడరు. దీనివల్ల ఇంట్లో గొడవలు మొదలవుతాయి. వేరే దారి లేక ఇంట్లో వాళ్ళు ఊరికే ఉండాల్సొస్తోంది. ఫ్యామిలీస్‌లో పిల్లలకు, కన్నవాళ్లకు కొంచెం కాంప్రమైజ్ అనేది ఉండాలి. వాళ్ళ ఫ్యాషన్ గురించి మీరు కాస్త వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళ ప్రతి కోరిక తీర్చకున్నా ఒకటో రెండో కోరికలైనా తీర్చండి. వాళ్ళను ఒక్కసారిగా కాకుండా కొద్ది కొద్దిగా మార్చడానికి ప్రయత్నించండి. మీరు కాస్త సర్దుకుపోండి. పిల్లలను దానికి అలవాటు చేయండి. ఇంకా చెప్పాలంటే ఇద్దరి మధ్య సర్దుబాటు ఉంటేనే అది బావుంటుంది. లేదంటే మీ పెంకితనం, వాళ్ళ పెంకితనం వల్ల జీవితాలే నాశనం అయిపోతాయి. వట్టి ఫ్యాషన్ కోసం ఒక కుర్రాడు నన్ను కలవడానికొచ్చాడు. చాలా ఫ్యాషన్‌గా ఉంటాడు. నన్ను న్యూయార్క్‌లో కలిశాడు. వాళ్ళ తల్లిదండ్రులు చాలా స్ట్రిక్ట్ టైపు. అబ్బాయేమో ఈనాటి ఫ్యాషన్‌కి తగ్గట్టు అడ్డమైనవి వేసుకుని తిరుగుతున్నాడు అంటారు. అతను న్యూయార్క్‌లో ఉన్నాడు. నా దగ్గరకొచ్చి కంప్లెయింట్ చేశాడు. ఆ అబ్బాయి ముందే. చూశారా? ఆ టోపీ ఎలా పెట్టుకున్నాడో వాడికి ఎందుకు అన్నాడు. టోపీ ఎలా పెట్టుకోవాలో తెలియక తల తిక్కతనంగా పెట్టుకున్నాడు చూడండి అన్నారు. దీనివల్ల మీకేంటని అడిగాను. నేను అతని దగ్గర నుంచి ఆ టోపీ తీసుకుని దాన్ని నా తలకి ఉల్టాగా వేసుకున్నాను. వాడు వాళ్ళ నాన్నతో చెప్పారు. చూడండి, నేను వేసుకున్న దానికి ఆవిడ వేసుకున్న దానికి ఎంత తేడా అని. వేసుకొని ఇందులో తప్పనేది ఏముంది? టోపీ తలక్రిందులుగా ఉంటే ఏంటి, చక్కగా ఉంటే ఏంటి? ఏది ఏమైతేనే టోపీ అనేది పెట్టుకుంటే చాలు. మనం ఏం చేయగలం? ఇప్పుడు మీ ముందు పెట్టుకోకపోవచ్చు. కానీ కళ్ళకి అడ్డంగా పెట్టుకున్నాక తన ఇష్టానుసారంగా వేసుకుంటాడు కదా! తలక్రిందులుగా వేసుకుంటాడు. అప్పుడేం చేస్తారు? వాడు అలాగే చేస్తాడని మీకు తెలిసాక ఇంకా వాడి మీద కేకలెందుకు? ఎప్పుడూ మన పిల్లలకి మన ముందే కపట నాటకాలు ఆడ్డం నేర్పించకూడదు. వాడు అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటాడు. మన ముందు చాలా మంచివాడులా నటిస్తాడు. ఇక్కడ్నుంచి వాడు బయలుదేరాక వాడిని మీరు ఏ విధంగా కాంప్రమైజ్ చేశారో వాడి ఫీలింగ్స్‌ని, వాడి ఆశల్ని, వాడి కోరికల్ని వాడు స్ప్రింగ్‌లా అణిగుంటాడు. కానీ వదిలావంటే వాడు బయటకొచ్చి ధామ్ ధూమ్ అని రెచ్చిపోతాడు. అందువల్ల పిల్లలు ఎప్పుడు చెప్పేది ఇదే. మేము హాస్టల్లోనే ఉంటాం. ఈ తరం పిల్లలు హాస్టల్లో ఉండడం ఇష్టపడతారు. ఎందుకంటే ఇక్కడ కన్నవాళ్ల ప్రెషర్ ఎక్కువవుతుంది. ఇందువల్ల వాళ్ళకి ఫ్రీడమ్ కరువవుతుంది. ఫ్రీడమ్ కావాలన్నది వాళ్ళ నమ్మకం. ఎందుకంటే ఎగ్జామ్ టైంలో ఫ్రీడమ్ ఉండదు. కాంప్రమైజ్ అయితే వాళ్ళు స్వతంత్రంగా ఉంటారు కదా! అదేలా మాకు కొంచెం చాయిస్ ఉంది. ఇండిపెండెన్సీ ఉంది. ఈ ఒక ఫీలింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందువల్ల వాళ్ళు చెడ్డదారిలో వెళ్లరు. ఇంకొకటి వాళ్ళ మైండు అనవసర విషయాల్లోకి పోతే వెంటనే వాళ్ళు తలక్రిందులుగా ప్రవర్తిస్తారు. ఎందుకంటే తల్లిదండ్రులకి ఏమీ తెలీదు. ఈ కుర్రాడు కపట నాటకాలు ఆడడంలో చాలా హుషారు. బయట బావుంటాడు. చాలా మంచి పిల్లాడిలా కవరింగ్ చేస్తాడు. అందువల్ల తల్లిదండ్రులు బాధ్యతలు నెత్తినేసుకుని చూసుకుంటూ ఉంటారు. ఏ విధంగానూ తమ పిల్లలు తమ మాటలకి తీవ్రంగా రియాక్ట్ కాకూడదు. ఈ బాధ్యత ప్రతి తల్లిదండ్రి స్వీకరించాలి. ఇదే నేను కోరుకునే విషయం. జై సచ్చిదానంద.